మొట్టమొదట మనం ముందర ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ ప్రతి సిచ్యువేషన్ చాలా పవర్ఫుల్. ఎందుకు? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, మనలో ఉండేటువంటి ఆలోచనలు, మొట్టమొదట థాట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వచ్చే ప్రతి ఆలోచన మరియు ప్రతి సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మన యొక్క నమ్మకాలతో తయారైనటువంటివి. చెప్పుకున్నాం కదా, బిలీఫ్స్తో తయారైనటువంటివి. ఎప్పటి వరకైతే ఇవి మన సబ్కాన్షియస్ మైండ్లో తయారై ఉన్నాయో అప్పటి వరకు అవి మన జీవితంలో క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఒకటి ఆలోచనలు, ఇంకొకటి పరిస్థితి. ఇవి రెండింటిని ఎలా మనము హ్యాండిల్ చేయాలి అనేటువంటిది, దానికోసం మనకు భగవంతుడు బుద్ధినిచ్చాడని మనం చెప్పుకున్నాం. ఎస్, అవును. ఇంటలెక్ట్, దైవీయ శక్తి. అయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఆలోచనలు మరియు పరిస్థితి, ఇవి రెండింటి దగ్గర మనల్ని సమ్మోహం చేసే చాలా శక్తి వాటి వద్ద ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, కంప్యూటర్ మరియు ప్రింటర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కంప్యూటర్ మరియు ప్రింటర్. సో కంప్యూటర్లో ఏం జరుగుతుంది? మనం టైప్ చేసుకుంటాం ఏది కావాలనో ఆ ఫైల్ని, తర్వాత మనం ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకుంటాం. ఎస్. సో అదేవిధంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఏదైతే ఉందో, సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అది మన జీవితంలో వస్తున్నటువంటి ఒక ప్రింట్అవుట్. ఈ థాట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక విధంగా మన జీవితంలో వస్తున్నటువంటి ప్రింట్అవుట్. ఆలోచనలు ఏవైతే అన్వాంటెడ్, నేను వద్దనుకున్నా వస్తున్న ఆలోచనలు కూడా ఒక ప్రింట్అవుట్. అయితే ఇక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే, అవి చాలా శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి అవి ఒకవేళ మనం బుద్ధితో, ఎరుకతో లేనప్పుడు అవి మనల్ని భ్రమింపచేసి బంధిస్తాయి. ఆ బంధించడం వల్ల మనము వాటికి బానిసైపోతాం. కాబట్టి ఆ తర్వాత నెమ్మదిగా అవి మనల్ని ఇంకా కింది స్థాయికి తీసుకువస్తాయి. అయితే ఇవి ఎలా శక్తివంతమైనవి? ఎందుకు శక్తివంతంగా మారాయి? దీనికి కారణం ఏంటి? ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి హృదయ చక్రం ఏదైతే ఉందో, ఎమోషన్స్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్స్ ద్వారా వీటికి మనం శక్తినిస్తాం. ఎమోషన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ భగవంతునితో, యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది మన హృదయ చక్రం. అందుకని మన తెలుగులో చెప్తారు, దయగల హృదయమే భగవన్ నిలయం అని చెప్పేసి. అయితే ఏదైతే మనం చెప్పుకున్నామో, కిందకి మన శక్తి అంతా కూడా కిందకు వచ్చింది కదా. సో ఇక్కడ హృదయ చక్రం నుండి ఏవైతే మనం ఇమోషన్స్ ఫీల్ చేస్తామో, అక్కడ ఒక యూనివర్స్తో, మనం బ్రహ్మాండంతో, భగవంతునితో కనెక్ట్ అయ్యి అది రియల్గా అయ్యేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియ మొదలైనప్పుడు దానిలో మనం బందీగా అయ్యి ఆ పరిస్థితి ఎలా ఉందో అలాగే మనం జీవనం సాగిస్తాం. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేస్తున్నారు, అక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే మీ మొబైల్ నుండి డైరెక్ట్ నాకు నా మొబైల్కి కనెక్ట్ అవుతుందా? ఎస్. కానీ దానికి ముందు ఏమవుతుంది? కాల్ సెంటర్. ఎస్. మొట్టమొదట అది అక్కడ టవర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నా వద్దకు వస్తుంది. విన్నారా? ఏది కూడా డైరెక్ట్గా కాదు. అదే విధంగా మనం కోరుకున్నటువంటి ఏ ఆలోచన అయినా కూడా అది డైరెక్ట్గా మన జీవితంలో రాదు. అది మొట్టమొదట విశ్వానికి వెళ్తుంది, బ్రహ్మాండానికి వెళ్తుంది, భగవంతుని దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి అది కిందకు వస్తుంది. అది కిందకు వస్తుంది కాబట్టి అక్కడ భగవంతుని యొక్క శక్తి దొరుకుతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని చాలా మంచి ఉదాహరణలతో మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే, మన మహాభారతంలో చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు. ఏంటి అంటే, దుర్యోధనుడు ఒక ఆలోచనని రూపమిస్తాడు. ఏంటి అంటే, ఈ పాండవులను నేను అవమానించాలి, వీళ్ళను నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచనకి నెమ్మదిగా ఇమోషన్గా మారుస్తాడు. అంటే నిరంతరం అదే ఆలోచనతో ఆ భావన తయారు చేస్తూ ఉంటాడు.
ఎలా ఎలా అయితే భావన తయారు చేస్తూ ఉంటాడో ఆ విధంగా సిగ్నల్ యూనివర్స్కి వెళ్తూ ఉంటుంది బయట. అలా వెళ్తూ ఉన్న కొద్దీ అటువంటి వాతావరణం ఒక పరిస్థితి క్రియేట్ చేసే విధంగా ఒక శక్తివంతమైనటువంటి వాతావరణం తయారవుతుంది. ఏ వాతావరణంలోనైతే అత్యంత బుద్ధిమంతులైనటువంటి పాండవులు కూడా మూర్ఖులై కూర్చొని అక్కడ ఆ వాతావరణం పరిస్థితిలో బంధింపబడి వాళ్ళు తప్పులు చేస్తారు. తప్పులు చేసి వాళ్ళని ఆ విధంగా పీడించే విధంగా దుర్యోధనుడు తన యొక్క శక్తిని ఉపయోగించి వాళ్ళను దుఃఖపెడతాడు. యెస్. క్లియర్ అయిందా? అవును. ఇది ఎవరి వద్ద ఉంది శక్తి? దుర్యోధను దగ్గర ఉంది. వాళ్ళను దుఃఖపెట్టాలి, వాళ్ళని నాశనం చేయాలి అనేటువంటి సంకల్పంతో అతడు తన శక్తిని ఉపయోగించి అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ విధంగా ఇతరులకు కష్టాన్ని ఇచ్చి, నష్టపరిచి, ఆ తర్వాత ఫలం ఏమొస్తుందో అది చూసుకోలేదు. కేవలం తన వద్ద ఉన్నటువంటి ఆ శక్తిని దుర్వినియోగపరుచుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? పాండవులు సంకల్పం చేశారు. ఏ ఏ ఈ దుర్యోధనుడు ఎవడైతే ఉన్నాడో వీడు మమ్మల్ని ఇంత కష్టపెట్టాడు, మమ్మల్ని ఇంత మోసం చేశాడు కాబట్టి వాని ప్రాణం తీసి బదలా తీసుకుంటామని చెప్పేసి ఏం చేస్తారు? వాళ్ళు సంకల్పం చేస్తారు పాండవులు. సంకల్పం చేసి వాళ్ళ యొక్క సంకల్పం ఎంత స్ట్రాంగ్‌గా అవుతూ ఉంటుందో, ఇంత ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్‌గా అవుతూ ఉంటుందో, అంతగా మళ్ళీ ఒక వాతావరణం తయారవుతుంది. ఆ వాతావరణంలో కౌరవులందరూ కూడా చిక్కుకొని సర్వస్వం కోల్పోయే విధంగా, వాళ్ళు చేసిన కర్మ ఫలాలకి అనుభవం పొందే విధంగా, శిక్షలు అనుభవించే విధంగా ఒక వాతావరణం తయారయ్యి దాంట్లో వాళ్ళు శిక్షింపబడతారు. సో, ఈ విధంగా మనిషి వద్ద ఉన్నటువంటి ఆ ఆలోచన శక్తితో ఎప్పుడైతే యూనివర్స్ కలుస్తుందో, అక్కడ ఒక శక్తివంతమైనటువంటి వాతావరణం తయారవుతుంది. అది చిన్న విషయం కానివ్వండి, పెద్ద విషయం కానివ్వండి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో, పాండవులు, కౌరవుల గురించి ఏదైతే చెప్పుకున్నామో, అదే విధంగా మన జీవితంలో ఏ పరిస్థితి అయితే ఉందో, మోహన్ గారు చెప్పారు. ఏంటంటే, నన్ను పరిస్థితులు లాగుతున్నాయి. నన్ను నా వద్దకు తీసుకునే విధంగా, నా లోనికి తీసుకునే విధంగా కావడం లేదు. ఆ పరిస్థితులు నన్ను లాగుతున్నాయి. ఎందుకంటే అవి చాలా శక్తివంతమైనటువంటివి. చాలా శక్తివంతమైనటువంటివి. దానికి శక్తి ఎవరిచ్చారు? మన ఆలోచనలే ఇచ్చాం. కానీ ఎప్పుడు మనకు తెలియకుండా ఇచ్చాం. మనకు తెలీదు. నాలెడ్జ్ తెలీదు. ఇప్పుడు ఒక మనిషి తప్పులు చేస్తున్నాడు అంటే అతనిలో ఒక విధమైనటువంటి భయం ఉంటుంది. ఆ భయము ఏదైతే అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ఆ భయం కంటిన్యూగా సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది పైకి. ఏ విధంగా అయితే మనం మొబైల్ యూజ్ చేస్తామో, కాల్ చేస్తే సిగ్నల్ వెళ్తూ ఉంటుందో, అలాగా అతని ఎమోషన్ ఏదైతే ఉందో ఆ భయము ఆ సిగ్నల్ పంపిస్తూ ఉంటాడు కాబట్టి యూనివర్స్ ఇంకా అతని జీవితంలో ఇంకా చెడు అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో అతనికి ఈ విషయం తెలీదు. తను ఏ స్థితిలో ఉన్నాడు మరియు యూనివర్స్‌కి ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నాడు అది తెలీదు. అందుకని ఇంకా అతను ఊబిలో పడే విధంగా తన పరిస్థితిని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. అందుకని ఈ యొక్క పరిస్థితి నుండి మనం ఎప్పుడైతే పైకి వచ్చామో, మన భావనలు మరియు ఆలోచనల వద్ద మనం ఎరుకతో ఉంటామో, పూర్తి జీవితమంతా కూడా మన కంట్రోల్‌లో వస్తుంది. స్పష్టమవుతుందా విషయం? యెస్. అందుకని భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? ఇక్కడ కూర్చోండి. అంటే ఇక్కడ ఆలోచనలు మొదలవుతున్నాయి. ఇక్కడే ఉండాలి. అయితే ఇక్కడ మనం ఉండి దీన్ని కంట్రోల్ చేశామంటే, ఇక్కడి నుండి మనం కంట్రోల్ చేశామంటే అది కిందకు దిగదు. ఈ ఆలోచన వచ్చింది, దాన్ని అర్థం చేసుకున్నాము, డిసిజన్‌తో మనం కంట్రోల్ చేశాము. అది కిందకు దిగదు. కానీ మన డిసిజన్ పవర్ ఏదైతే ఉందో అది వీక్‌గా ఉంది. అది డైరెక్ట్‌గా వచ్చిన ఆలోచన కిందకొచ్చింది. అది ఎమోషన్‌గా మారుతూ ఒక శక్తివంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ సృష్టిస్తున్నప్పుడు మనం లేం కాబట్టి మనకు తెలియకుండానే మన కోసం ఒక షడ్యంత్రం తయారయ్యి దాంట్లో మనం చిక్కుకుంటాం. అందుకని పరిస్థితులు చాలా శక్తివంతమైనటువంటివి. అదేవిధంగా మనిషి లోపల నుండి వస్తున్నటువంటి ఆలోచనలు. మనం చూసుకున్నట్లయితే కొందరు వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు చాలా దుఃఖంతో ఉంటారు. డిస్టర్బ్‌గా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. నిరంతరం చెడు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆలోచన కూడా చాలా శక్తివంతమైంది. సో, ఏ విధంగానైతే ఒక వ్యవసాయదారుడు కొత్త పంటని వెయ్యాలి అంటే ముందు పాతవి ఏదైతే ఉందో అదంతా క్లీన్ చేస్తాడు. అదేవిధంగా మన మనసు ఏదైతే ఉందో, సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దాంట్లో పడి ఉన్నటువంటి ఇవన్నీ
వీటన్నింటినీ మనం క్లీన్ చేయాలి. పాత ఆలోచనలన్నిటినీ కూడా క్లీన్ చేయాలి. మరి వస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ కావాలి, రియాక్ట్ కాకూడదు. దానికోసం మనం ఎరుకతో ఉండాలి. ఇది ఎందుకంటే ఇది చాలా శక్తివంత. కాస్త కొద్దిగా మాత్రం కూడా మనం డీలాగా ఉన్నాం, అర్థం చేసుకోకుండా ఉన్నాం, బిజీగా ఉన్నామంటే అది మనల్ని కంట్రోల్లో తీసుకుంటుంది. దీనికోసం ఏ అభ్యాసం చేయాలి అనేటువంటిది నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందాం. దాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఏమంటారు? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, విన్నారా? లేదా సన్యాసులుగా మారడం కాదు. బ్రహ్మచర్యం అంటే చాలా లోతైనటువంటి మీనింగ్ ఉంటుంది. అది చాలా గొప్ప సాధన. అది చేయడం వల్ల మనలో ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ, చుంబకీయ శక్తి మనలో వస్తుంది. ఎస్, ఇప్పటి వరకు మనం ఏం అర్థం చేసుకున్నాం? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? క్లియర్ చేయండి. సార్ అంటే ఇక్కడ నాకు కొద్దిగా అర్థమయ్యి అర్థం కానట్టుంది సార్ చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ మన ఇమోషన్స్ అంటే మంచిగా, అంటే మంచి చెడు కాకుండా మంచిగా ఇమోషన్స్ ఇదవ్వాలి అంటే మన థాట్స్ అట్లా ఉండాలి. అంటే మీరు అవును. ఇంతకుముందు సెషన్స్ వరకు చెప్పినట్టు ఇప్పుడు అంటే దుర్యోధనుడు అంటే విలన్ కదా సార్. ఇప్పుడు పాండవులు అట్లా కాదు వాళ్ళు. కానీ వాళ్ళు దుర్యోధనుడు చేసిన దానికి రివెంజ్ తీసుకున్నారంటే అంటే అక్కడ వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని అంతగా ఇది చేసుకోలేదన్నట్టు వస్తుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని అవును. మనం ఆత్మీయులుగా చూసుకోవాలి అని చెప్పేసి అవును. అంటున్నాం కదా సార్. అవును. అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మీయులుగా చూసుంటే వాళ్ళు కూడా స్వరూపులుగాన్ని చూసుకొని ఉంటే వాళ్ళని ఎస్, రివెంజ్ తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చేది కాదు. వాళ్ళు ఎస్, చేసిన దానికి రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన వచ్చింది కాబట్టి యూనివర్స్ అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎస్, అంటే ఇక్కడ మనం ఏంటంటే మనం ఆ, జ్ఞానశక్తిని ఎంతగా పెంచుకుంటే మ్, మనం ఇతరులని కూడా అంటే మీరు ఇంతకుముందు క్లాసెస్లో చెప్పినట్టు మనం అంత అంటే ఆ, ఆత్మస్వరూపులుగా ఉంటాము. ఎదుటి వాళ్ళు మనకి ఏం చేసినా కానీ ఎట్లా అంటే ఎదుటి వాళ్ళని అంతా ఆత్మస్వరూపులుగా అనుకుంటాము కదా సార్. అంటే ఇక్కడ ఎస్, మెయిన్ ఏంటంటే రోల్ అంతా ఇమోషన్, అంటే రోల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా చెడు ఇదిలో ఉన్నా కానీ దానికి అంత ఇమోషన్స్ స్ట్రాంగ్నెస్ వల్లే మనకి చెడు అన్నది జరుగుతుంది, చెడు అయినా మంచి అయినా కానీ. అంటే ఎస్. ఇక్కడ ఓవరాల్గా మీరు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే మనం ఈ బుద్ధిశక్తిని ఎంత బాగా పెంచుకుంటే ఇప్పుడు థాట్స్ కూడా మీరు చెప్పినట్టు ఒక ప్రింట్అవుటే, ఎగ్జాక్ట్లీ. ఇంటర్నల్ ప్రింట్అవుట్ అది ఎస్, ఎక్కడి నుంచి మన నమ్మకాల నుంచి ఆ ఇంటర్నల్ ప్రింట్అవుట్ అది నుంచి ఇక్కడ బయటికి సిచ్యువేషన్స్ రూపంలో ప్రింట్అవుట్ వస్తుంది. ఎస్, ఇంటర్నల్ ప్రింట్అవుట్ ఆపాలంటే ఫస్ట్ అక్కడ నమ్మకాలను ఆపాలి, అక్కడ వాటిని సరైన దిశలో మనం పంపించాలి. అంటే ఈ ఆత్మ జ్ఞానం అన్నది మనకి పెరగాలి. నాకైతే ఇది అర్థమైంది సార్ ఇక్కడ అద్భుతం, అద్భుతం. ఈ ఈ జ్ఞానం ఏదైతే ఉందో చాలా లోతైనటువంటి జ్ఞానం. అందుకని ఇంత సులభంగా అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ మీరు ఈ విషయాన్ని గ్రహిస్తున్నారు అంటే అది మన అదృష్టం. ఎందుకంటే ఇంత తొందరగా ఈ విషయాలు స్పష్టం అవడం అది సాధ్యం కాని పని. ఎస్. ఇంకా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనది అయిపోలేదు కదా! ఇంకా మనం లోతుగా మనం అర్థం చేసుకుందాం. ఇంకా అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? మోహన్ గారు అర్థమైంది చెప్పండి. సార్. మోహన్ గారు చెప్పండి. అర్థమైంది సార్. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కర్మ ఫలాలుగా తయారొచ్చాయి కదా, బీజాలు వచ్చాయి కదా. మనం ఏం చేస్తున్నాం? నిన్న మనం ఏం చెప్పుకున్నాం? కర్మ అంటే అసలైన కర్మలు మన ఆలోచనలు. ఎస్, ఆలోచన శక్తి ద్వారా మనం బుద్ధిని ఉపయోగించి ఆ ఆలోచనకు ఏ రూపాన్ని ఇవ్వాలనేటువంటిది మనం బుద్ధిని ఉపయోగించి ప్రయోగిస్తాం. కానీ బుద్ధి లేనప్పుడు, బుద్ధి అనేటువంటి ఏదైతే ఉందో అది లేనప్పుడు ఏమైపోయింది? వచ్చిన ప్రతి ఆలోచన మన పరిస్థితిని క్రియేట్ చేసింది. ఆ పరిస్థితి ఆధారంగా మళ్ళీ ఆలోచనలు మొదలవుతున్నాయి. మళ్ళీ వచ్చినటువంటి ప్రతి ఆలోచన ఆధారంగా పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? పరిస్థితి అనుసారంగా మనస్థితి, మనస్థితి అనుసారంగా పరిస్థితి. ఒకరు రోగాల బారిన పడి ఉన్నారు, పరిస్థితి క్రియేట్ అయింది, చాలా బాధలను అనుభవిస్తున్నారు.
అదంతా కూడా ఆలోచనలో నిండుకుంటూ ఉంటుంది. దినమంతా కూడా నెగెటివ్ ఆలోచనలు. ఈ రోగం ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది అని చెప్పేసి ఆలోచనలు. ఏ విధంగా అయితే ఆలోచనలు ఇస్తున్నారో అదే విధమైనటువంటి ఇంకా పరిస్థితి ఇంకా జరుగుతుంది. దీంట్లో వాళ్ళు బుద్ధిని ఉపయోగించలేదు. ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్‌వేర్ నాలెడ్జే లేదు. వాళ్ళ అంతరంగం ఏదైతే ఉందో దాని గురించి జ్ఞానమే లేదు. అన్నప్పుడు ఏ పరిస్థితి అయితే ఉందో అదే పరిస్థితిగా వాళ్ళ మానసిక స్థితి తయారవుతుంది. ఏ స్థితి అయితే ఉందో అదే పరిస్థితి అంటే ఇది ఒక షడ్యంత్రంలాగా, ఒక ఊబిలాగా కంటిన్యూగా అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు మనకు భగవంతుడు ఈ దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి, దీంతో మనం ఈ చక్రాన్ని కట్ చేస్తున్నాం. కట్ చేసి ఈ పరిస్థితిని మనం స్వీకరిస్తున్నాం. నేను చేసినటువంటి కర్మ ఫలితాల ఆధారంగా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని అనుభవించకూడదు. దీన్ని నిష్ఫలం చేయాలి. నిష్ఫలం చేయాలి అంటే వచ్చిన దాన్ని నేనే సృష్టించాను కాబట్టి దీన్ని స్వీకరించి, దీన్ని చెడు అనకుండా నా కర్మ ఫలితం అని చెప్పేసి దాన్ని అనుభవం చేస్తూ అటువంటి స్థితిలో మంచి ఆలోచనలు చేయడం. నేను ఈ కర్మ ఫలితాన్ని కాదు, నేను ఒక ఆత్మని, నా వద్ద నా జీవితాన్ని మార్చుకునే శక్తి ఉంది అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి ఆలోచనలతో పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు ఈ పరిస్థితి మారడం మొదలుపెడుతుంది. సో ఈ విధంగా బయట ఉన్న పరిస్థితి, లోపల వచ్చేటువంటి ఆలోచనలు ఇవి రెండు కూడా మనం చేసుకున్న కర్మ ఫలాల యొక్క ఫలితాలు. ఆ కర్మ ఫలితాలని నిష్ఫలం చెయ్యాలి. మళ్ళీ అవి ఫలాలు ఇవ్వకుండా ఉండాలి అంటే మనం అవేర్గా ఉండాలి. ప్రతి ఆలోచన కోసం అవేర్గా ఉండాలి. ప్రతి పరిస్థితి కోసం, ప్రతి సిచ్యువేషన్ కోసం మనం అవేర్గా ఉండాలి. స్పష్టమవుతుందా? అవుతుంది సార్. ఇదే సార్ లా. యద్భావం తద్భవతి. ఎస్. జీనత్ గారు ఏమంటున్నారు? సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇదే కదా సార్. ఎగ్జాక్ట్లీ. అయితే అందరు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని మీరు 100 సార్లు రాయండి, లేకపోతే పొద్దుస్తమానం అనుకొని నీళ్ళు తాగండి అని అంటున్నారు. కానీ అసలు ఆ బిలీఫ్ అంటే మనం అది చేంజ్ చేయాలి అని ఇది కదా సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. అసలు మనం తెలియకుండానే మనం బాగా దాన్ని మనమే స్ట్రాంగ్ చేస్తున్నాం. అది బేస్ అది అసలు బేస్ అన్నది అట్లనే సబ్ కాన్షియస్ లో మైండ్ ఉన్నదాన్ని అట్లనే ఉంచేసి పైకి మీరు 100 సార్లు 1000 సార్లు అనుకోనంటే అది ఎట్లా లా ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది సార్? అవ్వదు కదా. వండర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూలం వాళ్ళకి తెలియదు కదా, ఉద్దేశం వాళ్ళకి తెలియదు, అసలు మన అస్తిత్వం వాళ్ళకి తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఏమేమి కావాలనుకుంటున్నావో వాటిని ఊహించుకో, చాలా బాగా ఫీల్ చేయు, అట్రాక్ట్ చెయ్యి అంటారు. అరే ఎందుకోసం మనకు అవి కావాలి? అవి దాంట్లోనే మన శాశ్వత సుఖం ఉందా? మన సుఖం అసలు ఎక్కడ ఉంది? అది తెలుసుకోకుండా అవి ప్రయోగం చేస్తారు. చేసినా కూడా అవి వస్తాయి, కొన్ని రోజులే వస్తాయి. మళ్ళీ అనుభవిస్తూ తను ఇంకా వేరే స్థితిలోకి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా చాలా బాగా మీరు అర్థం చేసుకున్నారు జీనత్ గారు. అద్భుతం. మిమ్మల్ని మీరు పరిస్థితుల నుండి కాపాడుకోవాలి, మీ యొక్క నెగటివ్ ఆలోచనల నుండి మీరు కాపాడుకోవాలి అంటే ఇక్కడ కూర్చోవాలి. ధ్యాస అంతా కూడా ఇక్కడ పెట్టుకోవాలి. నేను శరీరాన్ని కాదు, నేను ఒక ఆధ్యాత్మిక శక్తిని అనేటువంటి ధ్యాసలు ఎంతవరకు అయితే అంటే అవేర్గా ఉండడం, ఈ భ్రమ జగత్తులో మనం స్పృహతో ఉండడం, దాంతో ఎటువంటి ఆలోచన వచ్చినా దాన్ని మనం నియంత్రిస్తాం, పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటాం. ఓకే, చాలా సంతోషం. సో ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు చాలా బాగా ధ్యానం అభ్యాసం చేసి ముందుకెళ్దాం. ప్రయత్నం చేయండి ఈరోజు సమయాన్ని తీసుకొని ఏదైతే మనం సెషన్ విన్నామో దాన్ని చాలా బాగా చింతన చేసి అభ్యాసం చేయడానికి. ఓకే, బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి, 2 చేతుల్ని ధ్యాన ముద్రలు పెట్టి పైకి చూపిస్తూ ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. సమయం ఎవరి వద్ద ఉందో వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. సమయం లేకపోతే ఇబ్బంది పడొద్దు. ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేరే ఏ పనులున్నా కానీ మీరు వెళ్ళవచ్చు. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని